సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణే ఇందుకు నిదర్శనమన్నారు. గత వైసీపీ పాలకులు ప్రజల ఆస్తులపై తమ బొమ్మలు వేసుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చి ప్రజలకు భరోసా కల్పిస్తోందని చెప్పారు. మీకు సరిహద్దు రాళ్ల మీద కూడా 750 కోట్లు పెట్టి తన బొమ్మలు తన పేర్లతో వేసుకున్న పరిస్థితులు వస్తే ఈరోజు ఎవరి భూమి వారిది, ఆస్తి అనేది ఒక సెంటిమెంట్తో కూడుకుందని చెప్పి ఒక రైతు బిడ్డగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగా రెవెన్యూ సమస్యల పరిష్కారం కూడా ముందు తీసుకుంటూ గత ముఖ్యమంత్రి ఆ రోజు మాజీ మంత్రి గారు సభలో కూడా చెప్పారు, వాళ్ళ బొమ్మలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో హేళనగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడినటువంటి చరిత్ర మీకు తర్వాత ఎవరూ పెట్టని. అదే ఉద్దేశంతో పట్టాదారు పాస్ పుస్తకాల మీద కావచ్చు, హద్దురాళ్ళ మీద కావచ్చు వాళ్ళ బొమ్మలు పేర్లు పెట్టుకున్నటువంటి చరిత్ర ఈరోజు చూసాం. వాళ్ళ బొమ్మలు ఉన్నాయి కానీ వాళ్ళు లేరు. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఆస్తి మీద పట్టాదారు రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ముందుకెళ్తున్నారు.